బాక్సాఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమా మొదటి వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచెం స్లో డౌన్ అయినా కానీ మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలను వలన కొంచెం ఇబ్బందులను సొంతం చేసుకున్నా కానీ తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ లాంటి ఏరియాలలో ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ ను చూపెట్టడంతో మొదటి వారంలో భారీగా రికవరీని దక్కించుకుని దుమ్ము దులిపేసింది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 7వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయ్యి డ్రాప్స్ ను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాలలో 72 లక్షల రేంజ్ లో షేర్ ను సాధించగా వరల్డ్ వైడ్ గా 1.32 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. 2.5 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ గా ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 10.54 కోట్లు, సీడెడ్ లో 2.94 కోట్లు, వైజాగ్ లో 2.74 కోట్లు, ఈస్ట్ లో 1.49 కోట్లు, వెస్ట్ లో 98 లక్షలు, గుంటూరులో 1.36 కోట్లు, కృష్ణాలో 1.39 కోట్లు, నెల్లూరులో 88 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 22.32 కోట్ల దాకా షేర్ ను, 35.90 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, తమిళ్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5.9 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 10.85 కోట్ల దాకా షేర్ ను సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 39.07 కోట్ల దాకా షేర్ ను, 71.85 కోట్ల వరకు గ్రాస్ ను మొదటి వారంలో అందుకుంది. వరల్డ్ వైడ్ గా 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.93 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. రెండో వీక్ లో కొత్త సినిమాల నుండి పోటీ ఉన్నా కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను సాధించే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మాత్రం సినిమా ఇంకా బాగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.